బాబోయ్ ఇంతమంది జనాలు రిజల్ట్ చూసుకోవడం ఎలా? ఏదో సింహాసాల కోట మీద ప్రసాదం పెట్టాడు అలా కొట్టుకుంటున్నట్రా. జరగండి. తండ్రి సింహద్రప్పన్న నేను పాస్ అయిపోయానంటే కొబ్బరికాయ కొట్టేస్తున్నావు. ఎంటర్ ద డ్రాగన్. జరగండి. కల్పన నేను పాస్ అయిపోయినా. ఓడి అమ్మ బ్యాంక్ కూడా పాస్ అయిపోయిందా? కల్పన నువ్వు కూడా పాస్ అయిపోయావా? ఒరేయ్ శ్రీకాకుళం, అసలు మన బ్రాంచ్ లో ఎవరు ఫస్ట్ వచ్చారో అది చూడు. అవును అదొకటి ఉంది కదా. అవునరా మీ గురించి ఖాళీ మొత్తం తిరుగుతుంటే ఎక్కడ చేస్తాను రా. సరే రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైందో చెప్పు. ఏంటి చెప్పు. మళ్ళీ నువ్వే ఫస్ట్ వచ్చారా? నిజం చెప్పురా. ఓరు బాబు మళ్ళీ నిజం అంటే కావాలి చూడు. ఏదా చూడు. ఏంట్రా ఇది? పేరెంట్స్ కోసం ఏ రోజు చదవలేకపోయినరా, కానీ నీకోసం చదవాలనిపించింది. అలాగే నువ్వు ఫస్ట్ కదా. ఈ కాలేజ్ కి ఇప్పుడు వీడే ఫస్ట్ రా, వీడే ఫస్ట్. ఏమే నా కొడుకు ఇంజనీర్ అయ్యాడు. ఒరే నాన్న, మీ నాన్న నీకో మంచి పిల్ల చూసారా? పెళ్ళేంటి? పెళ్ళవద్దు పెళ్ళి వద్దు, అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఆ మొక్క నా కోడలను చూసి చెప్పరా నా ఇంజనీరింగ్ కొడక. ఈ పెళ్ళైతే నాకు పెళ్ళోకే. ఆ రోజు మరి ఎంగేజ్మెంట్ అన్నావు? యాక్చువల్లీ దట్ డే ఆగు. అంటే మన ఇంగ్లీష్ లో కదా, తెలుగులో చెప్పవా? ఈ రోజు నా ఇంజనీరింగ్ పూర్తి అవడానికి కారణం మీరే మేడం. స్లిప్పులతో దొరికిపోయిన ఇందుకు మేడం నన్ను వదిలేశారు. నీలాంటి ఆకతాయి అల్లర్లు మాకు అలవాటే. అయినా దాన్నే మనసులో పెట్టుకుని ఒక తమ్ముడి జీవితాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అబ్బానాలు నేను అనాథను మేడం. నేను ఇప్పుడు దాకా ఆడదాన్ని అందాన్ని చూశాను కానీ అమ్ముతానని చూడలేదు మేడం. అది మిమ్మల్ని చూశాకే తెలుసుకున్నాను. చెప్పండి. నేను మ్యూజిక్ కాంపిటీషన్ లో విన్ అయ్యాను. ఆ విషయం నీతో షేర్ చేసుకుందామనే రమ్మన్నా. టీవీలో చూసాను సార్. కంగ్రాట్స్. నన్ను సార్ అనకు, చిరాగ్గా ఉంది నాకు. ఓకే సార్. నేను ప్రేమిస్తున్నానే, అర్థమవుతుందా? ఇవన్నీ జరగవు సార్. ఏ మా పప్పకి ఇలాంటివి నచ్చవు. మా సిస్టర్ చేసిన తప్పు నేను చేయలేను సార్. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఉంది. నేను చస్తే కానీ నా ప్రేమ నీకు అర్థమవుదంటే నేను చావడానికైనా సిద్ధమే. రెస్పెక్ట్ లేకుండా రానేస్తాను. సీనియర్ కాదని నాకెప్పుడూ తెలుసు. తెలిసిపోయిందా? నా కోసం చచ్చిపోతావా? బాగలేదు. నాకు స్విమ్మింగ్ వచ్చు బేబీ. మాసు అభి ఏడ్రా? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు రా? రే అభిగాడి ఫోన్ రా. అభిరా మాట్లాడు మాట్లాడు. హలో. సారీ రా, మీకెవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు. అరే ఏమంటున్నావు రా? ఎక్కడున్నావు? ఎందుకు అంటే అసలు ప్రేమే వద్దనుకున్న నేను కల్పనను ప్రేమించాను రా. ఎంతలా అంటే ఆ అమ్మాయి లేకపోతే నేనేమైపోతాను అన్నంతలా ప్రేమించాను రా.
ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ ఐ లవ్ యూ చెప్పేస్తానన్న భయంతో వెళ్ళిపోతున్నారా? ఏదో పెద్దింటికిచ్చి పెళ్లి చేద్దామనేది వాళ్ళ అమ్మగారి కోరిక. ఇప్పటి వరకు ఒంటరిగానే ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ? అసలు ఏ ఫ్యామిలీ లేని నాకు ఎలా అడగలుగుతానో నాకు ఇచ్చి చేయమని. బేసిక్గా నా జాతకం ఎత్తరా. చిన్నప్పటి నుంచి ఎవరినైతే బాగా ఇష్టపడతానో వాళ్లే నాకెవరు లేకుండా పోతారా. ఇది అంతేరా. బట్ ఐ ట్రూలీ లవ్ హర్. ఐ మిస్ యు.